నికబూబు కజా బదాం. పాట చాలా బాగుంది సాయి, నాకైతే అర్థం కాలేదు. అండ్ దాని మీనింగ్ కూడా చాలా మంది చెప్పారు, విన్నావా నువ్వు? ఏంటి ఆ పాట అర్థం? మనకు అర్థం వద్దు కానీ భలే క్యాచ్ చేసావు తెలుసా, సేమ్ యాజ్ ఇట్ ఇస్ ఆడ విన్నట్టే ఉన్నాయి పదాలు కూడా. ఎలా? జస్ట్ యూట్యూబ్ లో వినేసి ప్రాక్టీస్ చేసావు అంతేనా? ఇది కూడా రాసుకున్నావు పేపర్ మీద? లేదు. ఏమని రాస్తావా అక్షరాలు? అసలు అర్థమే కదా సాంగ్. అయినా పాడే చూసావా, అది గ్రేట్. ఈసారి ఏం చేస్తావంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఫుల్ పాట నేర్చేసుకోవాలి నువ్వు, ఓకేనా? ఓకే రైట్. మరి ఇంకా ఏమి ప్రాక్టీస్ చేస్తున్నావు? పాటమ్మతోటి ప్రాణం. పాటమ్మతోటి ప్రాణం అప్పుడు పాడావు కదా, అంటే ఫుల్ సాంగ్ ప్రాక్టీస్ చేసి. ఫుల్ సాంగ్. ఆ పాట చాలా బాగుంటుంది సాయి, నువ్వు పాడావంటే ఇప్పుడు మళ్ళీ నేను ఏడుస్తాను నిజంగా. నువ్వు కూడా అలాగే పాడతావు, అందులో ఇన్వాల్వ్ అయిపోయి. నీకు ఇలా ఇంటర్వ్యూస్ చేసినప్పుడు చాలా మంది నీకు పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారు కదా, సో ఎవరైనా పర్టికులర్ గా ఏదైనా ఒక విషయం చెప్పారా, అంటే ఈ పాట పాడితే బాగుంటది, నువ్వు ఇలా పాడితే బాగుంటది అని ఎవరైనా చెప్పున్నారా నీకు? చాలా మంది ఫోన్లు చేశారు కదా, ఏం చెప్పారు? చెప్పారు నువ్వు ఇలాంటి సాంగ్స్ పాడితే బాగుంటుంది. ఎలాంటివి అంటే ఏవైనా అన్ని పాడాలని అంటారు. ఇలాగే ఫోక్ సాంగ్స్ కాకుండా, సినిమా సాంగ్స్ కాకుండా, జానపదం, మెలోడీ సాంగ్స్ అన్ని పాడమని చెప్తున్నాను. అన్ని పాటలు పాడమన్నారు. సో మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు మరి నెక్స్ట్? నువ్వు ఇప్పుడు 9th తర్వాత 10th అని మాత్రం అనకు, ఈ కెరియర్ లో పాటల ప్రకారం ఏం చేద్దాం అనుకుంటున్నావు? నా వచ్చేసి మా ఊరు మా బడి ప్రణాళికంగా. మా స్కూల్లో వచ్చేసి తరగతి గదులు లేవు. ఇక ఉపాధ్యాయులు కూడా ఇంగ్లీష్ టీచర్, మ్యాథ్స్ టీచర్, ఫిజికల్ సైన్స్, పీఈటీ సార్ కూడా లేడు. మాకు తొందరగా ఉపాధ్యాయులు కోరుతున్నాను. ఎంత మంచోడువో కదా నువ్వు. ఏమన్నా చెప్పు అని అంటే మీ స్కూల్ గురించి చెప్పావు నువ్వు. మీ స్కూల్ చూసాను కదా సాయి నువ్వు. ఓకే, మీరున్న క్లాస్ అవేనా క్లాసెస్? పండలు అలాగా మాకు ప్రభుత్వం మా స్కూల్ ని బాగా చేయాలని నేను కోరుతున్నాను. మీ స్కూల్ గురించి చెప్పు, ఎక్కడ ఉంది ఏంటి అని అంటే తెలుస్తుంది కదా. జోగులాంబ గద్వాల జిల్లా, మల్లకల్ మండలం, తాటికుంట గ్రామం. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల. ఖచ్చితంగా ఈ వీడియో చూస్తారు, చేరవలసిన వాళ్ళకి చేరుతుంది. స్కూల్ గురించి అడిగావు, వెరీ గుడ్ బాయ్ నువ్వు కదా. ఎస్, మరి ఇంకా ఇంకొక పాట పాడతావా? పాటమ్మ తోట ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్లో పుట్టిన పెగుబంధం నేనురా. పాటమ్మ తోట ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్లో పుట్టిన పెగుబంధం నేనురా. అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బువ్వరా, వాళ్ళ రెక్కల కష్టపు సేమట సుక్కల దారను నేనురా. ఉన్న 2 ఎకరాలను కల్లా చూడలే, ఉన్న 2 ఎకరాలను కల్లా చూడలే. మా నాన్న నగలి కర్రు పెట్టి పొలము దున్నలే. కట్నం కింద అంతా అక్కకు రాసి ఇచ్చినం, కట్నం కింద అంతా అక్కకు రాసి ఇచ్చినం. మా అక్కను బావ కొడితే ఎక్కి ఎక్కి ఏడ్చినం, మా అక్కను బావ కొడితే ఎక్కి ఎక్కి ఏడ్చినం. సూపర్, నువ్వు ఎంతసేపు పాడినా నేను అలా వింటూ ఉండిపోతాను. ఇంకొక పాట పాడమా? చుట్టుముట్టు ఈతవనము ఎట్టబోదమి సత్యభామ, మట్ట మీద అడుగు పెట్టయ్యో కళ్యాణ రాజా వరిసేనుల వాలిపోదాము. చుట్టుముట్టు ఈతవనము ఎట్టబోదమి సత్యభామ, మట్ట మీద అడుగు పెట్టయ్యో కళ్యాణ రాజా వరిసేనుల వాలిపోదాము. నల్ల కోడికి పిల్లలందం, నెమలికేమో సారెలందం, నల్ల కోడికి పిల్లలందం, నెమలికేమో సారెలందం. నడుము సన్నని ఆడవారికి కళ్యాణ రాజా 2 చేతుల గాజులందాము. సూపర్, చూసావా ఎంత బాగా పాడావో, ఇంక నేను చెప్పక్కర్లేదు, ఇంతమంది చప్పట్లు కొట్టారు. మన ప్రస్తుతం గ్రామ పంచాయతీ కదా ఇది, సో చక్కగా వెనకాల పెద్దవాళ్ళందరూ ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నారు. ఎప్పుడు ఇంతేనా ఇలా సందడిగా ఉంటుందా మీ ఊరు? సందడిగా ఉంటుంది. ఇక్కడ స్పెషల్ ఏంటి మరి, ఏం చేస్తూ ఉంటారు? ఏమైనా పండుగలు అలాంటివి ఏమైనా సెలబ్రేట్ చేస్తారా? ఈ బతుకమ్మ లాంటివి ఇక్కడ గుడి దగ్గర చేస్తూ ఉంటారు బాగా. నువ్వు పాటలు పాడేది ఎక్కడ, ఏ గుడి? ఇదేనా? ఓకే, అక్కడే భజనకి వెళ్తాం. అక్కడనే భజనకి వెళ్తూ ఉంటారు. హనుమాన్ టెంపుల్ అది, అక్కడికి వెళ్ళి భజన చిన్నప్పటి నుంచి ఇంకా అక్కడే నేర్చుకున్నాను. సాంగ్స్ మొత్తం దగ్గరే ఉంది మీ ఇంటికి, జస్ట్ వాకబుల్ కదా, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. మీ ఇల్లు కూడా చాలా బాగుంది సాయి, కానీ చిన్నగా ఉంది. చిన్నగా ఉంది. ఏమైనా చెప్పాలనుకుంటున్నావా మరి? మాకు ఒకటి వచ్చేసి ఇప్పుడు ఇల్లు మాకు చాలా చిన్నగా ఉంది, ఇల్లు కూడా లేదు. మాకు ఇల్లు కట్టేయాలి, మాకు అప్పులు ఉన్నాయి ఎక్కువగా.
అప్పులు మాకు ఉండకూడదు, ఏదైనా ప్రభుత్వం సాయం చేయాలని కోరుతున్నాను. ఖచ్చితంగా వీడియో పెద్దల వరకు వెళ్ళేలా చూస్తాము. కానీ ఇంత టాలెంట్ ఉంది నీకు కదా, చక్కగా అమ్మా నాన్నకి పేరు తెచ్చావు, ఊరికి పేరు తెచ్చావు, మీ స్కూల్కి పేరు తెచ్చావు. నువ్వు ఇంకా బాగా చదువుకోవాలి, మరి చదువుని మాత్రం వదలొద్దు నాన్న, నేను అదే చెప్తాను నీకు మళ్ళీ మళ్ళీ, సరేనా? మీ టీచర్స్ అంతా చక్కగా చెప్పారు నీ గురించి, బాగా చదువుతామని. సో నీకు టైం కూడా, నువ్వు ఎక్కడికైనా వెళ్ళాలన్నా, రికార్డింగ్స్ కానీ ఏదైనా షోకి వెళ్ళాలన్నా వాళ్ళు నీకు వెసులుబాటు ఇస్తున్నారు కదా. సో నువ్వు మరి చదువు మానకుండా చక్కగా చదువుకోవాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, మా స్కూల్ అయితే బాగా చేయాలని కోరుతున్నాను. తప్పకుండా. రైట్, నువ్వు ఇంత గట్టిగా కోరుకుంటున్నావు కాబట్టి అది నెరవేరిపోతుందిలే. మీ ఇంటి పరిస్థితి కూడా చూసాం మేము. చాలా సంతోషం అనిపించింది సాయి, ఒకసారి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంత మంచి మనుషుల మధ్యలో నువ్వు ఉన్నావు, చక్కగా నీ ప్రేమలు ఉన్నాయి. పల్లెటూరులో అనగానే అలా ఉంటుంది. ఇంటి పరిస్థితి చూస్తే బాధ అనిపించింది. ఇప్పటి వరకు చాలా మంది మీకు హెల్ప్ చేసి ఉన్నారు కదా, ఇంకా మిగతా వాళ్ళు కూడా మంచి మనసున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ నీకు హెల్ప్ చేస్తారు. ఎప్పుడు చెప్పేది ఒకటే, వాళ్ళందరి నమ్మకాన్ని నిజం చేయాలి. ఓకే, తప్పకుండా సార్. ఊరు మధ్యలో మనం ఉన్నాం, ఊరు వాళ్ళందరూ చూస్తున్నారు ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే. స్పెషల్ ఉంది కాబట్టి ఆ టాలెంట్ నువ్వు ఇంకా దానికి సానబెట్టాలి, ఇంకా మంచి సింగర్ అవ్వాలి. సంగీతం కూడా నేర్పిద్దామని ముందుకు వస్తున్నారు కదా చాలా మంది, సంగీతం కూడా నేర్చుకో. రైట్, మరి ఇది అందరూ నేను చూస్తూ ఉన్నారు, నా పెద్ద అందరూ ఇక్కడే ఉన్నారు, మరి వాళ్ళందరి కోసం, మీ ఊరు వాళ్ళ కోసం, నా కోసం ఒక పాట పాడతావా? పాము బాట వాస్తరేమన్నా ఓ ధ్యానులారా, పాము బాట వాస్తరేమన్నా పాపములు వెడబాపే పాము, పరమ పదవినిచ్చే పాము, పాపములు వెడబాపే పాము, పరమ పదవినిచ్చే పాము, పాము బాట వాస్తరేమన్నా. నైస్, కొత్త సాంగ్ ఇది కదా, ఇప్పటి వరకు నీ నోటి నుంచి వినలేదు నేను. చాలా బాగుంది, ఇంకా షైన్ అవుతుంది నీ వాయిస్, ఇంకా వయసు పెరిగే కొద్దీ ఖచ్చితంగా గొంతు ఇంకా ఇంకా డెవలప్ అవుతుంది. మంచి సింగర్ అవ్వాలి నువ్వు, మీకున్న కష్టాలన్నీ నెరవేరాలి. నీ స్కూల్ గురించి ఏదైతే చెప్పావో అవన్నీ పెద్దల దాకా వెళ్ళి వాళ్ళు ఖచ్చితంగా లుక్ వేస్తారు, వాటన్నిటిని నీ కోరికలన్నీ నెరవేరుతాయి అని కోరుకుంటున్నాను సాయి. థ్యాంక్ యూ సో మచ్. చక్కగా మీ ఊరికి రాగానే చక్కగా ప్రేమగా మాట్లాడారు, ఇంతమంది చూస్తూ ఉన్నారు, చాలా బాగుంది. పల్లెటూరులో ఇంతమంది ముందు మధ్యలో ఇంటర్వ్యూ చేయడం కూడా చాలా బాగుంది. అండ్ ఆల్ ది బెస్ట్ సాయి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.